ప్రాంతంలోని రైతుల భూములను లాక్కొని అక్కడ రైతులను అక్రమ అరెస్టును మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు। ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉంది కదా అని రైతులను కష్టపెట్టడం చాలా బాధాకరమని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు। అక్రమ అరెస్టులు చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యేను విడుదల చేసి కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। మీ జాబులు నింపుకోవడం కోసం రైతుల భూములను మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్చికాలక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి పొందాలి అని। ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా, రాక్షస పాలన జరుగుతుందా? రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు। అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు। అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే, తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటూ, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు 8 విలేజ్లు అయినా కానీ ఇంకో కొంతమంది 2-3 గ్రామాలు, చాలా 5-6 గ్రామాలలో మొత్తం గ్రామాలనే ఎడగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భూములు లాక్కుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటుంది। ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు, బీజేపీ పార్టీ వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు। మొన్న నిరసన కార్యక్రమంలో మా యొక్క భూములను లాక్కుంటున్నారు, మేము అసలు ఇయ్యము ఫార్మా కంపెనీకు, ఇది స్వార్థపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తుంది కాబట్టి వెంటనే మా భూములు మాకు ఇవ్వాలి, ఇక్కడ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తున్నామంటని వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండు। ఆ ప్రొటెస్ట్ చేసినామంగా అక్కడ అన్ని పార్టీ నాయకులను కావాల్సుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలు ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే ఆయన అనుచరులైనా కానీ అక్కడ రైతులైనా కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు। వెంటనే 16 మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి బేడీలు వేసి జైలు పంపించినటువంటి చరిత్ర, నీచ చరిత్ర, రైతులను జైలు పంపిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి। వెంటనే 16 మంది రైతులను విడుదల చేయాలి। అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసారు, అతని కూడా వెంటనే విడుదల చేయాలి। మేము ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం, ఫార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి। నుంచే వాళ్ళకి రాజకీయ సమాధి కడుతున్నారు। రేపు రేవంత్ రెడ్డి ఏ రకంగా అక్కడ పోయి అక్కడ ప్రచారం చేస్తాడో నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా తిరగబడలేరా? రేవంత్ రెడ్డికి చెప్పులతో సమాధానం చెప్పలేరా? ఇకనైనా రేవంత్ రెడ్డి తక్షణమే 16 మంది రైతులను విడుదల చేసి అక్కడ ఫ్యాక్టరీలు, అక్కడ జలాలు, వాళ్ళ అక్కడ విషపూరితమైన జలాలు వాళ్ళు వద్దు, వాళ్ళు పచ్చని పొలాలలో వాళ్ళ ఫ్యాక్టరీలు వద్దని వాళ్ళే మొత్తుకుంటున్నారు। కాబట్టి ఇప్పటికైనా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్న అట్లా తీసుకుపోతున్నాడు తప్ప అక్కడ ఏం లేదు। ఓన్లీ రైతులు వాళ్ళ భూములు వాళ్ళు మాకు కావాలి, మా భూములు మేము ఇవ్వము అని అంటున్నా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న ఉద్దేశంతో తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి। ఇక్కడైనా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసాయి। ఇప్పటికైనా అక్కడ 16 మంది రైతుల వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ వాళ్ళని కావాల్సి ఉంటే వాళ్ళ ఇప్పుడు ఎమ్మటే వాళ్ళని రిమాండ్ చేశారు కదా, వాళ్ళని తక్షణమే విడుదల చేయకుంటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుంది। రేవంత్ రెడ్డి నీకు రానున్న ఎలక్షన్లో కొడంగలే నీకు రాజకీయ సమాజ్ చేస్తుంది బిడ్డ, మేము హెచ్చరిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా వాళ్ళని తక్షణమే విడుదల చేయకుంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అడుగడుగునని వెంబడిస్తుంది।
144 సెక్షన్ పెట్టినావు కదా, ఏ రకంగా నువ్వు తిరుగుతావో మేము చూస్తాము. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి దిశమో తలగబెట్టడం జరిగింది. ఇకనైనా మానుకొని రేవంత్ రెడ్డి రౌడీజమా, నీ రౌడీజాన్ని మానుకొని ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టు. ఇప్పటికైనా మార్చుకో. రైతుల మీద వేస్తే బిడ్డ నువ్వు రాను రోజుల్లో నువ్వు ఆగమైపోతావు బిడ్డ, హెచ్చరిస్తా ఉన్నాం.